హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ పద్మ. మీ అందరికీ నమస్తే. మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను ఈరోజు మురుకులు చేస్తున్నా అండి. కరకరలాడి చాలా బాగుంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలనో మీ అందరికీ చూపిస్తాండి. 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి అండి. మీరు 2 కప్పులైనా తీసుకోవచ్చు. కొంచెం ఓమా, కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు, కొంచెం రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారండి. చిటికెడు కారము, చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. వేడి నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు, చల్ల నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు అండి. ఇందులో వెన్న కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. చాలా బాగుంటాయండి. వస్తాయి అందరికీ, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదండి. నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటా. నేను విడిగా లెంత్ అవుతుందని కొంచెం చూపిస్తున్నా అండి. మనం దీన్ని బట్టి కేజీ అయినా వేసుకోవచ్చు, హాఫ్ కేజీ అయినా వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు అండి. ఎన్ని కేజీలైనా వేసుకోవచ్చు. అన్ని పిండిల కంటే ఇట్లా బియ్యం పిండి శనగపిండి కలిపిన మురుకులు చాలా టేస్ట్ ఉంటాయండి. మళ్ళీ మనం ఇందులో రవ్వ కూడా వేసుకుంటున్నాం కదా, చాలా బాగుంటాయి మురుకులు. మిక్చర్ తిన్నట్టుగానే ఉంటాయి. చూసుకొని వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మొత్తం బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. అవి కొంచెం గట్టిగా అనిపిస్తాయి. ఇట్లా కొంచెం మనం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, మీరు ఇట్లా 2 పిండి లేవనుకో, పప్పులోనే మీరు ఒకవేళ గిన్నె మీకు దగ్గర ఉంటే పట్టించుకునేది, పప్పులోనే మంచిగా కొంచెం 1 కేజీ బియ్యం అయితే 1/4 కిలో శనగపప్పు వేసి పట్టించుకోవచ్చండి. లేకపోతే కేజీ కాఫీ కిలో అయినా శనగపప్పు వేసి పట్టించుకోవచ్చండి. నేను అన్నీ సపరేట్ పట్టించి పెట్టుకుంటా అండి. అందుకే మీకు ఇట్లా చూపిస్తున్నా. కలిపైనా పట్టించుకోవచ్చు బియ్యం పప్పు. ఇట్లా మంచిగా మనం ముద్దలాగా వచ్చేలా మంచిగా కలుపుకోవాలండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇది కలుపుతుంటే స్మెల్ కూడా అదిరిపోతుంది అండి. అంత బాగుంటుంది. చూడండి, 3 కప్పులు, 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 1/4 కిలో అంత అయింది అనుకోండి. మీరు దీన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. మనం చపాతీ పిండి లాగానే, కానీ అంత గట్టిగా ఉంటే దాంట్లోకి వెళ్ళి దిగదు కదండి, మురుకుల పీటలకి వెళ్ళి. అందుకనే కొంచెం ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇట్లా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు మంచిగా నాననిద్దాం. మనము పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు వదిలేసినామండి. ఇప్పుడు మనం ఇంట్లో పెట్టేసుకుందాం. కొంచెం ఇట్లా నీళ్ళు అంటుకుంటూ ఇట్లా చూడండి, మంచిగా చక్కగా నానిపోయింది. ఇట్లా ముద్ద చేసుకుంటూ కొంచెం వాటర్, ఎందుకంటే మనకు ఒత్తేటప్పుడు అల్లుగా వచ్చేస్తుందండి, చేతులు నొప్పి కాకుండా. ఏ పనైనా చేయడం సులువు కాదండి. మన ఓపిక కావాలి. ఏదైనా ఓపికతో చేస్తేనే అవుతుంది ఏదైనా. చూడండి, ఇట్లా పెట్టుకొని చెంచా మీద వేస్తాండి నేను. ఎందుకంటే వేడి నూనెలో వేస్తే మన చేతులు కాలుతాయి కదండి. ఇట్లా దగ్గరుండి మనం పిండవలసి వస్తుంది. ఎప్పుడైనా సరే నేను ఇట్లా చేసి వేస్తాండి. ఇట్లా చేసి ఇట్లా ఆయిల్ వేసేస్తాను. మీరు కూడా స్టిప్ తెలియకపోతే పాటించండి, చేతులు కాలవు. కొంచెం వాటర్ చుక్క పడ్డదండి, చిటుకు అంటుంది ఆయిల్. చూడండి,
ఎంత చిన్న అయినా వేసుకోవచ్చు, ఎంత పెద్ద అయినా వేసుకోవచ్చు. చేతులు కాలకుండా మనం ఇక దీంతో ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా చేతులు కాలకుండా వేసుకోవచ్చు. కొంచెం చేసిన కదండి, అందుకని తక్కువ ఆయిల్ వేసి చిన్న చిన్న వేసి చూపిస్తున్నా మీకు. చూడండి, మీరు రానోళ్ళు కూడా చేతులు కాల్చుకోకుండా మంచిగా చేసుకోవచ్చండి. నాకు ఒక 5-6 రకాలు వస్తాయండి మురుకులు. నేను అన్నీ చూపిస్తాండి. మీకు ఇష్టమైతే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న లైకే కదండి. ఇట్లా నిదానంగా మంచిగా ఇట్లా కాల్చుకోవాలండి. మంచిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. చూడండి, ఇట్లా మంచిగా ఈ రంగు గోల్డ్ రంగు వచ్చే వరకు మనం మంచిగా కాల్చుకోవాలండి. స్టవ్ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. నేను ఇంతకుముందు నా చేయి నుంచి ఒక వాటర్ సుక్క పడ్డదండి. చిట్టాపట్ట అనేసింది. నాకు భయమైంది చిడుతుందేమో అని. చూడండి, మంచిగా రాలేవండి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయి. చూడండి, నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతాయండి. మీరు ఎక్కువ టెన్షన్ పడే అవసరం కూడా లేదండి. ఇట్లా మీకు ఇట్లా చేసుకొని ఒక గాజు గ్లాస్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 నెల రోజులు కానీ 2 నెలలు కానీ చాలా బాగుంటాయండి. ఖరాబ్ కావు, ఏం కావండి, మంచిగా ఉంటాయి. ఈ రవ్వ ఇవన్నీ వేసినాం కదండి, మనకు పంట కింద కలుగుతుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. చూడండి చూడండి ఎంత బాగున్నాయి. చాలా బాగుంటాయండి. ఈ కరకరలాడే మురుకులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరు కూడా టేస్ట్ చేసి బాగుందని నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూసేటోళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి.